కాళేశ్వరం కుంగుబాటుపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించడానికి ఏర్పాట్లు చేసుకుంటుంది. నివేదికపై జస్టిస్ పీసీ ఘోష్ నెలాఖరులోగా సంతకం చేయనున్నారు. ప్రభుత్వానికి తుది నివేదిక ఇచ్చే ముందు లీగల్ అంశాలను కమిషన్ పరిశీలిస్తోంది. కమిషన్ రిపోర్టుకు న్యాయపరమైన చిక్కులు రాకుండా కమిషన్ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. గతంలో కమిషన్ల విచారణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ కమిషన్ చెక్కు చేసుకుంటోంది. కాళేశ్వరం కుంగుబాటుపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. దీనికి సంబంధించి మా కరెస్పాండెంట్ సుధీర్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సుధీర్, నివేదిక తుది అంకానికి చేరుకుందా? ఎప్పటిలోపు సమర్పించే అవకాశం ఉంది? కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్లోని పియర్స్ కుంగుబాటుకు సంబంధించి గత ఏడాది మార్చి 24వ తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను ఏర్పాటు చేసింది. సుమారు 15 నెలల పాటు విచారణ జరిపిన తర్వాత తుది నివేదిక ఇచ్చేందుకు కమిషన్ సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తుంది. 1-2 రోజుల్లోనే కమిషన్ తన నివేదికను తెలంగాణ ప్రభుత్వానికి అందజేసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే నివేదిక ఇచ్చే ముందు మరొకసారి తుది పరిశీలన చేస్తుంది. అందులో భాగంగానే ఎలాంటి లీగల్ అంశాలు కూడా మళ్ళీ తలెత్తకుండా ఉండేందుకు, ఎవరైనా కోర్టులో సవాల్ చేసినప్పుడు అది మళ్ళీ ఇబ్బంది కాకుండా ఉండేందుకు అలాంటి అంశాలు ఏవైనా ఉన్నాయా అని చెప్పేసి పునఃపరిశీలన చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాము, అది ఛత్తీస్గఢ్కి సంబంధించిన విద్యుత్ కొనుగోలుకు సంబంధించి అందులో ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు సందర్భంగా దాదాపు 1000 కోట్ల అక్రమాలు జరిగాయని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు చేశారు. ఎల్ నరసింహారెడ్డి కమిషన్ దాని మీద విచారణ చేపడుతున్న సమయంలోనే కొన్ని అవాంతరాలు అయితే ఎదురయ్యాయి. దాన్ని కోర్టులో సవాల్ చేశారు. దీంతో సుప్రీంకోర్టు కూడా స్పందించి ఎల్ నరసింహారెడ్డిని వెంటనే ఆ కమిషన్ నుంచి తొలగించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. ఆ తర్వాత ఎల్ నరసింహారెడ్డికి తర్వాత జస్టిస్ మదన్ బి లోకూర్ కమిషన్ బాధ్యతలు చేపట్టి తుది నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. కాబట్టి ఇప్పుడు సుమారు 15 నెలల పాటు విచారణ చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కూడా అలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు, న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు తుది మెరుగులు దిద్దుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఆయన నిన్న సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. ఈరోజు బీఆర్కే భవన్కి చేరుకొని అందుబాటులో ఉన్న ఆఫీస్ సిబ్బందితోటి, అదేవిధంగా గవర్నమెంట్కి సంబంధించిన సెక్రటరీలతో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. కమిషన్కి సంబంధించి సుదీర్ఘమైన రిపోర్ట్ ఉండే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దాదాపుగా 400 పేజీల ముఖ్యమైన పేజీలు 400 ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వేల సంఖ్యలోనే పూర్తి నివేదిక ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీన్ని వాల్యూమ్స్ రూపంలో కూడా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలిసింది. రేపు పొద్దున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసిన తర్వాత ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడుతుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత అది పబ్లిక్ డాక్యుమెంట్గా మారుతుంది. ఆ తర్వాత ఎవరైనా దాని మీద అభ్యంతరాలు ఉంటే కోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉంటాయి. అప్పుడు కోర్టు కూడా ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా వాటికి సూచనలు చేయడం కావచ్చు, లేకపోతే దాని మీద కొన్ని ఆదేశాలు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి ఏవి రాకుండా ఉండేందుకు ప్రస్తుతం ఆయన రిటైర్డ్ చీఫ్ జస్టిస్గా ఉన్నారు. కాబట్టి ఆయన మరొకసారి దాన్ని పునఃపరిశీలన చేసుకుంటున్నారు, న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు. కాబట్టి మరో 2-3 రోజుల్లోనే దీనికి సంబంధించిన తుది నివేదిక పూర్తిగా సిద్ధమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికీ జూలై 31వ తేదీతోటి కమిషన్ పదవీ కాలం ముగుస్తుంది. ఎందుకంటే దాదాపు 15 నెలల పాటు జరిగిన విచారణలో దాదాపు 7 సార్లు కూడా కమిషన్ పదవీ కాలాన్ని పొడిగిస్తూ వచ్చింది. గత 2024 మార్చి 24వ తేదీన ఈ కమిషన్ ఏర్పాటు చేశారు. ఇప్పటికి 7 సార్లు కూడా కమిషన్ పదవీ కాలాన్ని పొడిగిస్తూ వచ్చారు. ఎందుకంటే దాని విచారణను కూడా కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి, పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలని చెప్పడంతో దాదాపుగా 25 మంది బ్యూరోక్రాట్స్, ఐఏఎస్ అధికారులను కూడా విచారించారు. వందలాది మంది ఇంజనీర్స్ను, అదేవిధంగా క్షేత్రస్థాయి సిబ్బందిని కూడా విచారించారు. సుమారుగా 150 మందిని విచారించినట్టుగా కూడా తెలుస్తుంది. అందులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్తో పాటుగా పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు, రిటైర్డ్ అధికారులు ఉన్నారు, అదేవిధంగా
పలు నిపుణులు కూడా ఉన్నారు. కాబట్టి వారందరి దగ్గర నుంచి సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి ఒక నివేదిక అందజేస్తారు. గతంలో ఇచ్చిన నివేదికలు ఏవైనా ఉన్నాయో ఆ నివేదికలకు సంబంధించి కోర్టుల్లో ఏమైనా కేసులు ఉన్నాయా, సుప్రీంకోర్టు తీర్పులు ఏం చెప్తున్నాయి, ఇట్లాంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ 2 రోజులు అంటే 31వ తేదీ వరకు కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఆ నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 2-3 రోజుల్లో దాని మీద పునఃపరిశీలన చేసి ఏవైనా చిన్న మార్పులు చేర్పులు ఉంటే కూడా మార్పులు చేర్పులు చేసిన తర్వాతనే తెలంగాణ ప్రభుత్వానికి అది సబ్మిట్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే తెలంగాణ ఇరిగేషన్ శాఖ సెక్రటరీగా ఉన్న రాహుల్ బొజ్జా కమిషన్ చైర్మన్ దగ్గరికి వెళ్ళి అక్కడ రిపోర్ట్ను సేకరించాల్సి ఉంటుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మరొక 2-3 రోజుల్లోనే నివేదిక సిద్ధం చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది.